ఒక్కరికైతే ఎనర్జీ, ఒకరికంటే ఎక్కువ మంది కలిస్తే అది సినర్జీ. ఇదే ఫార్ములాని వర్కౌట్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. త్రివిధ దళాలు కలిసి పూర్తి సహకారంతో సంయమనంతో పనిచేయబట్టే ఆపరేషన్ సింధూర్ ఇంత గొప్ప విజయం సాధించింది. 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఇండియా దారికి తెచ్చుకోగలిగిన గెలుపు సూత్రం అదేనా? కలిసి ఉంటే కలదు బలం. 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యవస్థలు లేదా వ్యక్తులు సహకరించుకుంటూ కలిసిమెలిసి పనిచేస్తే ఒంటరిగా చేసే పోరాటం కంటే మెరుగైన ఫలితం దక్కుతుంది. సరిగ్గా ఇదే కాన్సెప్టుని అమల్లో పెట్టింది ఇండియన్ ఆర్మీ. మేము 1, 2, 3 కాదు 1, 2, 3 అని పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది భారత బలగం. पाकिस्तान के ड्रोन्स और वेपनाइज्ड यूएवीज से की गई हमलावर कोशिशें भी इस ग्रिड के कारण नाकाम हुई और जो बचे कुचे ड्रोन्स थे उन्हें हमारे शोल्डर फायर्ड हथियारों से मार गिराया गया. సోమవారం సాయంత్రం మీడియా ముందుకొచ్చిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ సినర్జీ అనే పదాన్ని ప్రయోగించి వీఆర్ వన్ అని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లాంటి సంక్లిష్టమైన మిలిటరీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా అమలు చేయడంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసిమెలిసి పనిచేశాయని, అందువల్లే 100% ఫలితాన్ని సాధించామని తెలిపారు. పాకిస్తాన్ దగ్గరైతే ఈ మాత్రం కోఆపరేషన్ మచ్చుకైనా కనిపించదు. అక్కడ ఆర్మీకి, ప్రభుత్వానికి ఒకరంటే ఒకరికి పడదు. సైన్యంలోని 3 విభాగాలకు సమన్వయం ఉండే ఛాన్స్ అయితే లేనేలేదు. వాళ్ళిచ్చే పొంతనలేని స్టేట్మెంట్లే వాళ్ల మధ్య దూరాన్ని బయటపెట్టేస్తాయి. పాక్తో జరిగిన 1971 నాటి యుద్ధం తర్వాత మళ్లీ మన త్రివిధ దళాలు కలిసి పనిచేసే అవసరాలు రాలేదు. 99లో జరిగిన కార్గిల్ చొరబాటును కూడా వాయుసేన నౌకదళంతో పని లేకుండా కేవలం సైన్యంతోనే తిప్పికొట్టగలిగింది ఇండియా. కానీ ఇప్పుడలా కాదు. పాకిస్తాన్ అంతర్భాగంలోనే 9 టెర్రర్ క్యాంపుల్ని పసిగట్టి వాటికి సంబంధించిన సమాచారాన్ని పంచుకొని మెరుపు దాడులు చేయడంలో త్రివిధ దళాలు సమాన పాత్రను పోషించాయి. మే 7న వాయుమార్గంలో పాకిస్తాన్ వైపునకు ఎయిర్ స్ట్రైక్ షురూ చేస్తే సరిహద్దుల్లో నేల మీద సైన్యం పహారా కాసి శత్రుముఖల కాల్పుల్ని తిప్పికొట్టింది. అదే సమయంలో ఇండియన్ నేవీ కూడా అరేబియా సముద్రంలో పాగా వేసి బలగాలతో పాటు సబ్మెరైన్లను మోహరించింది. నేరుగా కరాచీ పోర్టుకే గురిపెట్టింది. పాకిస్తాన్కు ఇంత గట్టిగా బుద్ధి చెప్పగలిగాం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవర్ సినర్జీ అన్నమాట.